హాయ్ గాయ్స్. నేను మీకు ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. నాకు స్టోరీస్ చెప్పడం అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో, నేను ఈరోజే ఒక ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో, నా స్టోరీని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది మీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. కానీ నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అసలు స్టోరీ ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టోరీ. ఇదొక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టోరీ కాబట్టి 5 మెంబర్స్ ఉంటారు. అందులో మమ్మీ, డాడీ, అన్న, చెల్లి, తమ్ముడు ఇలా ఉంటారు. అయితే వాళ్ళ డాడీ ఫార్మర్, మమ్మీ హౌస్ వైఫ్. ఫార్మర్ కాబట్టి వాళ్ళ డాడీ ఇంకా చాలా కష్టపడతారు. ఎందుకంటే ముగ్గురు పిల్లల్ని చదివించాలి కదా! చాలా కష్టపడాలి. మనం కష్టపడితేనే పిల్లలు మంచిగా చదువుకుంటారు. వాళ్ళు కూడా లైఫ్‌లో సెటిల్ అయితే మనం హ్యాపీగా ఉంటాం కదా! అన్న వేలో వాళ్ళ డాడీ చాలా అంటే ఇంకా చాలా ఫుల్ కష్టపడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఫార్మర్‌లో ఇప్పుడు బిజినెస్‌లో ఎలా కొన్ని కొన్ని సార్లు లాస్ వస్తది. కొన్ని కొన్ని సార్లు ప్రాఫిట్ వస్తది. అలాగే ఇప్పుడు ఈ ఫార్మింగ్‌లో కూడా కొన్ని కొన్ని సార్లు లాస్ వస్తది. కొన్ని కొన్ని సార్లు ప్రాఫిట్ వస్తది. అలా అని ఇతను వెనక్కి ఎప్పుడూ తగ్గలేదు. లాస్ వచ్చినా గానీ హ్యాపీగానే ఉంటాడు. ప్రాఫిట్ వచ్చినా హ్యాపీగానే ఉంటాడు. లాస్ వస్తే ఇంకొంచెం ఇంకేం చేయాలి? దేనివల్ల లాస్ వచ్చింది? ఎక్కడ నేను ఏం చేశాను? అని ఆలోచించి వాటిని మంచిగా వెతికి సెర్చ్ చేసి ఎలా చేస్తే బాగుంటుందని ఆలోచించి ఇంకా వాళ్ళ డాడీ ఫుల్ కష్టపడుతూ ఉంటారు. ఇంకా వాళ్ళ మమ్మీ ఇంట్లోనే టైలరింగ్ చేస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళ మమ్మీ ఇంట్లో టైలరింగ్ చేస్తుంది కాబట్టి ఇంకా మనీ వస్తే ఇంట్లో వాటికి సరిపోతాయి. ఇంటి ఖర్చులన్నీ వాళ్ళ మమ్మీ చూసుకుంటారు. ఇంకా బయట వాళ్ళ పిల్లల్ని చదివించడం అది మొత్తం వాళ్ళ డాడీ చూసుకుంటారు. ఇంక ఇలా జరుగుతుండగా ఒకరోజు ఏమైందంటే వాళ్ళ అన్నేమో ఇంటర్ చదువుతున్నాడు, చెల్లేమో 9th క్లాస్ చదువుతుంది, తమ్ముడేమో 6th క్లాస్ చదువుతున్నాడు. అయితే వాళ్ళ అన్న ఏమని ఆలోచిస్తాడంటే ఇప్పుడు ఇంటర్ తర్వాత చాలామంది ఇప్పుడు బీటెక్కే తీసుకుంటున్నారు కదా! ఇంకా ఇదే తీసుకుందాము అన్న సాఫ్ట్‌వేర్ జాబ్స్ అంటే ఇప్పుడు సాఫ్ట్‌వేర్ జాబ్స్ చాలా కష్టంగా ఉన్నాయనుకో. బట్ ఇతనికి కూడా అదే చేయాలని కొంచెం ఇంట్రెస్ట్ ఉందన్నమాట. సో, అయితే ఇంటర్ అయిపోయినాక బీటెక్‌కి వెళ్ళే గ్యాప్‌లో కొంచెం ఉంటది. కొన్ని మంచి స్పేస్ ఉంటది కదా! ఎంసెట్ ప్రిపేర్ అవుతూనే మనం ఏదో ఒక జాబ్ చూసుకుందాం, డాడీకి కష్టం అవ్వకుండా ఉంటది. ఇప్పుడు డాడీ చాలా కష్టపడుతున్నారు, నేను బాగా చదువుకోవాలి అన్న ఇంటెన్షన్‌తో వాళ్ళ అన్న ఆలోచిస్తాడు. ఇంకా వాళ్ళ అన్న కూడా చదువుకుంటాడు. వాళ్ళ చెల్లి కూడా చదువుతది. కానీ వాళ్ళ తమ్ముడు కొంచెం యావరేజ్. ఇప్పుడు ఒక ఇంట్లో ముగ్గురు టాపర్లు ఉన్నారంటే బాగోదు కదా! అట్లా ముగ్గురు డల్ ఉన్నారంటే అలా కూడా బాగోదు. సో, అందుకని వీళ్ళిద్దరు చదువుతారు. కానీ వాళ్ళ తమ్ముడు కొంచెం యావరేజ్. అయినా కానీ ఓకే చదువుతాడు బానే. ఇంకా వాళ్ళ అన్న అలా అనుకుంటాడు, ఏదో ఒకటి చేయాలి, పార్ట్ టైం దొరికితే బాగుండు. ఇంటర్ అయిపోయిన ఇంకా సెర్చ్ చేస్తూ ఉంటాడు ఏమన్నా ఉన్నాయా అని. ఇంకా ఎంసెట్ చదువుకుంటూనే ఇంటర్లో తనకి చాలా మార్క్స్ వస్తాయి. 950 వస్తుంది. 1000కి కదా 950 వస్తాయి. ఇంకా వచ్చినాయి. ఎంసెట్ కూడా చదువుకొని మంచి ర్యాంక్ తెచ్చుకొని మంచి కాలేజ్‌లో జాయిన్ అవ్వాలి, సీట్ తెచ్చుకోవాలి, డాడీకి కష్టంగా భారంగా ఉండొద్దు, ఇంకా చెల్లిని తమ్ముడిని చూసుకోవాలి అన్న ఇంటెన్షన్‌తో ఉంటాడు. ఇంకా ఏమన్నా దొరుకుతాయా అని బయట సెర్చ్ చేశారు. మళ్ళీ కొంతమందిని అడిగారు. ఇంకా ఫైనల్‌గా ఒక సూపర్ మార్కెట్‌లో అతనికి పార్ట్ టైమ్ జాబ్ దొరుకుతది. ఇంకా ఎంసెట్ చదువుకుంటూనే ఇంకా ఆ జాబ్ చేసుకుంటాడు. కొంచెం కొంచెం మనీ వస్తే వాళ్ళ డాడీకి హెల్ప్‌ఫుల్‌గా ఉంటాడు. ఇంకా ఇలా జరుగుతూ ఉంది. ఇంకా అలా ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే ఆనందాలుంటాయి, బాధలుంటాయి, అన్ని ఎమోషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా! ఇంకా అలా హ్యాపీగా ఉంటున్నారు. ఇంకా అలా ఉన్న టైంలో వాళ్ళ చెల్లిని ఎవరో ఏడిపిస్తున్నారనమాట. అయితే లవ్ చేయను ఒక అబ్బాయి ఏడిపిస్తున్నాడు. ఇంకా వాళ్ళ చెల్లికి ఏం చేయాలో అర్థం కాలేదు. అన్నతో చెప్పాలా, తమ్ముడితో చెప్పాలా, డాడీతో చెప్పాలా, ఇంట్లో వాళ్ళతో చెప్పాలా. ఇంట్లో వాళ్ళతో చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో, మళ్ళీ నాదే తప్పుగా తీసుకుంటారేమో అన్న ఇంటెన్షన్‌తో తనుంది. కొన్ని రోజులు ఎవ్వరికీ చెప్పలేదు అసలు. తనే ఫేస్ చేస్తూ తను ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు సమాజంలో ఎలా ఉన్నారంటే వీళ్ళు నన్ను ఏం చేస్తారో అన్న భయంతో ఉన్నారు. సో, ఇంకొన్ని రోజుల తర్వాత నా వల్ల కావట్లేదని వాళ్ళ అన్నకి చెప్పేస్తది.
వాళ్ళ అన్నేమో స్కూల్కి వస్తాడు. స్కూల్కి వచ్చి ఇంకా ఆ అబ్బాయి ఎవరో తనకి వార్నింగ్ ఇస్తాడు. వార్నింగ్ ఇచ్చిన తర్వాత అయినా సరే ఇంకా ఆ అబ్బాయి అలానే చేస్తూ ఉంటాడు. ఇది ట్విస్ట్. ఇంకా తర్వాత రేపు కంటిన్యూ చేస్తా నేను. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా ఫర్దర్గా చూడాలి అని అనుకుంటే నాకు ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, సీ యూ లేటర్.